వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చారా? రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి తను చేసిన మంచిని, తను తీసుకొచ్చిన సంక్షేమాన్ని, తను చేయాలనుకున్న అభివృద్ధిని, చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారా? ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ అదే చెప్తూ ఉంటుంది. ఎందుకంటే పని చేసుకుంటూ వెళ్ళాం తప్ప మేము రాజకీయాలు చేయలేదు. దానివల్ల మేము నష్టపోయాము. అందులో భాగంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ మమ్మల్ని నష్టపరిచింది. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కొత్తగా రాజకీయ నాయకుల్ని మేము ఎంకరేజ్ చేద్దామనే క్రమంలో మాకు అది డిసడ్వాంటేజ్గా మారింది. అలాంటి మాటలన్నీ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు రూట్ మార్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వచ్చే 5 ఏళ్ల పాటు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజీకి తెరదీశారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు మనము రాజకీయంగా విడదీస్తే 3 విభాగాలు కనిపిస్తున్నాయి. మొదటిది అధికార పార్టీ, 2 వైఎస్ఆర్సీపీ పార్టీ, 3 ఇతర పార్టీలు. ఇతర పార్టీలు అంటే దాంట్లో ఖచ్చితంగా మనకి కమ్యూనిస్ట్ పార్టీలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, చిన్న చితక పార్టీలు చాలా ఉన్నాయి. అందులో వాళ్ళకి ఓటు షేర్ లేకపోయినా, ఓటర్లు లేకపోయినా ఎంతో కొంత అక్కడ ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతో కొంత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలో ఉన్న వీళ్ళందరినీ కలిపి ఒక పార్టీగా మనం అంటే ఒక వ్యవస్థగా, ఒక విభాగంగా మనం చూసే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ప్రకారం ప్రైమ్ టార్గెట్గా కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నారు. ఇప్పటికే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన శైలజానాథ్ని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే సాకే శైలజానాథ్కి ఇప్పటికే దానికి సంబంధించిన ఒక రెస్పాన్సిబిలిటీ అందించేశారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్కడ చేయడానికి పెద్దగా యాక్టివిటీస్ లేక కూటమిలోకి వెళ్ళడానికి ఇష్టం లేక ఉన్న నాయకులందరినీ కూడా వాపసు పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దీనికి అనుగుణంగానే ఈయన బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న మీటింగ్స్ అన్నీ కూడా దానికి సంబంధించినవే అన్నది ఒక సమాచారం వస్తుంది మనకి. దీనివల్ల లాభం ఏంటి? ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యాంటీ టీడీపీ స్టాండ్తో ఉంటారు కాబట్టి విమర్శించేటప్పుడు కానివ్వండి, మాట్లాడేటప్పుడు కానివ్వండి, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న పాత ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే పాత ఇమేజ్ కానివ్వండి ఇప్పుడు ఉపయోగపడుతుంది అన్నది ఒకటి. వైసీపీ అధికారంలోంచి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది నాయకులు ఇప్పటికే పార్టీలు మారిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో అక్కడ వైసీపీ నుంచి నాయకులని మనం ప్రమోట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే బదులుగా ఆల్రెడీ అప్పటికే గతంలో ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా పనిచేసే నాయకులు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళని పార్టీలో తీసుకోవడం ద్వారా ఆ ఫాస్ట్ స్పీడ్గా చేయొచ్చు అన్నది ఒకటి. మోస్ట్ ఇంపార్టెంట్, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడగలిగే ఆప్షన్ ఉన్న ఎవరైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలను నిర్వీర్యం చేయడం అన్నది. ఇవి సరిపోవన్నట్టు ఇప్పటికీ ఎవరైతే కొద్దిమంది నాయకులు జడ శ్రవణ్ కుమార్ కానివ్వండి, విజయ్ కుమార్ కానివ్వండి, మరికొద్దిమంది నాయకులు వాళ్ళు సొంతంగా పార్టీలు పెట్టుకొని నడిపిస్తున్నా సరే అది ఎంతో కొంత వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా లైన్లో పెట్టుకోవడం ద్వారా, వాళ్ళని కూడా టచ్లో పెట్టుకోవడం ద్వారా రేపొద్దున వాళ్ళకి పార్టీలుగా 1-2 సీట్లు ఇచ్చినా లేదా విలీనం చేసుకొని వాళ్ళని ఇందులో నుంచి పోటీ చేయించినా సరే దానిలో అడ్వాంటేజ్ జరుగుతుందన్న ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా ఇవాళ మరొకసారి టచ్ చేయాలి. ఎవరైతే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి స్తబ్దుగా ఉన్న వాళ్ళు, సైలెంట్ అయిపోయిన వాళ్ళు, ఆ నాయకులందరినీ కూడా పిలిపించి మాట్లాడాలి, మరొకసారి యాక్టివ్ చేయాలి. 2027 జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ లేదని తెలిసినా మరొక 6 నెలల తర్వాత నుంచి తను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళిన ప్రతి చోట ఖచ్చితంగా పార్టీ జాయినింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ జాయినింగ్స్ రావడం ద్వారా అది అతని పాదయాత్రకు ఒక ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈయన పాదయాత్ర ప్రారంభించడానికన్నా ముందే ఏ జిల్లాలో ఎవరెవరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇనాక్టివ్ అయిన నాయకులు, వాళ్ళకి సంబంధించిన వారసులు, వాళ్ళందరినీ పార్టీల్లో ఈయన పాదయాత్ర సందర్భంగా చేర్చుకోవడం ద్వారా అక్కడ స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది సరిపోదు అన్నట్టు పాదయాత్రకు వెళ్ళడానికన్నా ముందే రాష్ట్ర స్థాయి పోస్టులను, జిల్లా స్థాయి పోస్టులను, మండల, గ్రామాల అలాగే బూత్ లెవెల్ వరకు కూడా అన్నింటినీ కంప్లీట్ చేసేసి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం ద్వారా ఇతను వెళ్ళే టైంకి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్లో గత 5 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏవి, ఆ తర్వాత ప్రభుత్వం మార్పిడి ద్వారా వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటనే విషయాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు అర్థమవుతుంది. సో కాంగ్రెస్ పార్టీలో
లోని నాయకులు ప్రైమ్ టార్గెట్ అయినా సరే పార్టీని కూడా సంస్థాగతంగా బలోపేతం చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క లేయర్ని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటూ పైకి రావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ మధ్యలో ఒకవేళ నిజంగానే లిక్కర్ స్కామ్లో కానివ్వండి, ఇంకో కేసులో కానివ్వండి, ఒకవేళ అరెస్ట్ కానీ ఇంకా ఏదైనా జరిగినా సరే పార్టీ మీద ఎఫెక్ట్ పడకుండా నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు, జిల్లాల వ్యాప్తంగా ఎక్కడ ఏం కార్యక్రమాలు చేయాలి, ఎంత అరెస్ట్ చేసినా ఎంత పెద్ద కేసు అయినా సరే గతంలో 13, 11 ఈడీ కేసులు, సిబిఐ కేసులు వచ్చినప్పుడే 16 నెలల పాటు జైల్లో ఉన్న అతను ఒకవేళ ఇప్పుడు జరిగితే 3-4 మంత్స్ కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉండదు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వస్తే అంతే డబుల్ స్పీడ్తో పనిచేయాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎంతో కొంత లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ చేస్తారని అనుమానాలు చాలామంది ఉన్న నేపథ్యంలో ఒకవేళ అదే జరిగితే అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే, ఎందుకంటే మనము చూసాం 2014 నుంచి 19 నేపథ్యంలో ఆ ప్రభుత్వ హయాంలో కూడా అసెంబ్లీలో ఆయన జరుగుతున్న అవమానాలని చూపించి నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని వెళ్ళి ఏదైతే ఒక పాజిటివ్ దృక్పథాన్ని ప్రజల్లో నింపే ప్రయత్నం చేశారో అలాంటి ప్రయత్నం జరగాలి అంటే ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి ఒక అరెస్ట్ లాంటివి జరిగితే మాత్రం అరెస్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నట్టుగానే చాలామంది చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ కొత్త రూట్లో ఆయన ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.